ఇప్పుడు చూడండి, కృష్ణం అంటే ఏ స్థితికి వచ్చిందో. కృష్ణం అంటే ఇది. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఎవరు కృష్ణుడు? నేనే కృష్ణుడు. కృష్ణుడు నేనే అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు చెప్పారు? నా గురించి నాకే నేనే చెప్పుకుంటున్నాను. ఎట్లా ఉంది? ఇప్పుడు భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అది సరే, అదే ఇప్పుడు కూడా చెప్పుకున్నా, ఏం పర్లేదులే, సందర్భం ఉంది కాబట్టి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు కదా. అర్జునుడు పాండవానాం ధనంజయ అన్నాడు కదా. పాండవులలో ధనంజయుడు ఎవరు? నేనే. భగవంతుడు చెప్పినటువంటిది 10వ అధ్యాయంలో పాండవులలో ఉన్నటువంటి ధనంజయుడు నేను. వృష్ణీనాం వాసుదేవోస్మి. వృష్ణి వంశంలో ఉండేటువంటి వాసుదేవుడైన శ్రీకృష్ణుడు నేను అన్నాడు. అంటే మాట్లాడుతూ ఉండేవాడు ఎవరు? వీళ్ళిద్దరూ కాదు. అది మాట్లాడుతుంది. ఇప్పుడు అది మాట్లాడుతుంది అంటే అది నేరుగా డైరెక్ట్గా మాట్లాడలేదు కాబట్టి ఆత్మస్వరూపం మాట్లాడుతుందా? ఆత్మస్వరూపము మాట్లాడలేదు కాబట్టి, కానీ ఆ ఆత్మభావములోనికి వెళ్ళాడు. ఏమన్నాడు? మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించాడుగా. ఎలా చూపించానన్నాడంటే, మయా ప్రసన్నేన తవ, నీయందు నేను ప్రసన్నుడనై నేను ఆత్మయోగములోనికి వెళ్ళాను. అంటే ఆత్మభావనలోనికి వెళ్ళి నీకు నేను చెప్పుచున్నాను. అంటే చూపించానంటే నీకు కూడా ఆ భావనను తీసుకురావడం. ఇప్పుడు నారాయణ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీ అందరికీ ఆ భావన అనేది కలిగిందా లేదా? ఆ భావన కలిగిందంటే ఇప్పుడు మీరు ఆ భావనలోకి వెళ్ళారా లేదా? మీరు ఇక్కడే ఉన్నారుగా, మరి ఆ భావనలోకి వెళ్ళారా? అంటే వెళ్ళాం కదా. ఈ శరీరము, ఈ మనస్సు అనేటువంటివి ఒక క్షణమో ఎంతో సమయమో ఆ స్థితిని అనిపించిందా లేదా? అదే కదా వెళ్ళడం. అలాగే ఇక్కడ అర్జునునికి విశ్వరూపాన్ని చూపించాడంటే ఈ చెప్పినటువంటిది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తత్వం వలన అర్జునుడు ఆ భావమును పొందినాడు. అంతేగాని ఇంత పెద్ద రూపాన్ని చూపించినాడు దాంట్లో అర్జునుడు ఇట్లంతా ఏం కాదు, అట్లంతా కాదు. సరే, ఇప్పుడేంటి? పాండవులలో అర్జునుడు ధనంజయుడు నేనే, చెప్తున్నటువంటి శ్రీకృష్ణుడు కూడా నేనే అన్నాడు. అంటే ఎవరికి చెప్పినారు? తనకు తానే చెప్పుకున్నాడు. తనకు తానే చెప్పుకున్నాడు అయింది కదా. ఇప్పుడు తనకు తానే ఎందుకు చెప్పుకోవాలి? తను తన స్థితిని మర్చిపోయి జారిపోయి శరీరాది సంఘాతముతో కూడినటువంటి వాడు నేను అనే భావనలో ఉన్నాడు. అలా ఉంటూ అంతఃకరణ శుద్ధి కలిగిన వాడిని అర్జునుడని అంటారు. అర్జున అంటే ఏమంటే అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు. అర్జున అంటే అంతఃకరణ శుద్ధి కలిగిన వాడు. అంటే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి మనస్సుకి అక్కడే వెనకాలన్నటువంటి చైతన్యము చేసే బోధ భగవద్గీత. అంటే ఎవరు చెప్పారు? నేను మీకు చెప్తున్నానా, మీరు నాకు చెప్తున్నారా? నాకు నేనే చెప్పుకుంటున్నాను. నాకు నేనే చెప్పుకుంటున్నానని తెలుసుకుంటే భగవద్గీత అది ఉత్కృష్టమైనటువంటి శ్రవణం. అంతేగాని నేను మీకు చెప్తున్నాను భగవద్గీతలో ఇవంతా ఉన్నాయి అని చెప్పామని అనుకోండి, అది భగవద్గీతని తెలిసి చెప్పినట్లు కాదు. అది అట్లా చెప్పకూడదు.
మీకు చెప్తున్నామనంటే, ఇక్కడ పంచుకుంటున్నామనంటే, మీతో పంచుకునేటప్పుడు నాకు ఆ తత్వాన్ని నాకు నేనే చెప్పుకుంటున్నాను, దానిలో మీరు పాలు పంచుకుంటున్నారు, దానిలో మీరు పాలు పంచుకుంటున్నారు. అంతేగాని ఇంకా వేరే విధంగా ఒకవేళ స్వీకరిస్తే వాడు సంసారి అవుతాడు. ఎందుకు? వాడు తత్వంలో ఉండడు, తత్వంలోకి వెళ్ళడు. నేను చెప్తున్నానని అహంకారం వస్తుంది. చూడండి, అది